ఈ బాలుడి కథ చివరికి ఏమైందో తెలుసుకుంటే మీ కళ్ళలో కూడా నీళ్లొస్తాయి. ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతని తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. అందుకే అతని తల్లి రోజూ కూలి పనిచేసి అతన్ని చదివించేది. ప్రతిరోజు రాము స్కూల్ కి ఆలస్యంగా వచ్చేవాడు. అది టీచర్ కి అస్సలు నచ్చేది కాదు. ఒకరోజు టీచర్ కోపంగా అడిగారు, ప్రతిరోజు ఎందుకు లేట్ గా వస్తావు? రాము మాత్రం తల వంచి నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఒక మాట కూడా మాట్లాడలేదు. అది చూసి స్కూల్ పిల్లలు అతన్ని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. చదువు చేయనివాడు అందుకే లేట్ గా వస్తాడు అని నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. కానీ ఒకరోజు టీచర్ కు అనుమానం వచ్చింది. ఈ బాలుడు వెనుక ఏదో నిజం ఉండాలి అని అనుకున్నారు. రేపు ఉదయం నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం టీచర్ రాము ఇంటి దగ్గరికి వెళ్లారు. అక్కడ దృశ్యం చూసి టీచర్ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఎందుకంటే రాము ఉదయం 5 గంటలకే లేచి గ్రామం మొత్తం పాలు పంపిణీ చేసే పని చేస్తున్నాడు. అతను సంపాదించిన ఆ చిన్న డబ్బుతో తన తల్లి కోసం మందులు కొనేవాడు మరియు తన స్కూల్ ఫీజు కూడా చెల్లించేవాడు. అందుకే అతను ప్రతి రోజు స్కూల్ కి ఆలస్యంగా వచ్చేవాడు. ఈ విషయం స్కూల్లో చెప్పినప్పుడు అందరూ ఒకసారిగా షాక్ అయ్యారు. టీచర్ రామును దగ్గరకు పిలిచి ప్రేమగా చెప్పారు, నువ్వు ఆలస్యంగా వచ్చినా నీ కష్టం మాత్రం చాలా గొప్పది. ఆ రోజు నుంచి గ్రామం మొత్తం రాముకు సహాయం చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత రాము ఇంకా బాగా చదివి మంచి స్థాయికి చేరుకున్నాడు. ఈ కథ మనకు చెప్పేది ఒకటే, మనకు కనిపించేది నిజం కాదు. ప్రతి మనిషి వెనుక ఒక కథ ఉంటుంది. ఈ కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి. ఇలాంటి నిజ జీవిత కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.